nested loops. In looping statements, mainly we are discussed about the three types of loops. One is an for loop, while loop, do while loop. The differences also we are discussed. What are the difference? Listen, when we know how many times the loop will be executed exactly, when you know, we are going with for loop. Okay, when you don't know, go with your while or do while. While or do while. While and for loop are entry control loops. Do while is an exit control. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఈ డిఫరెన్సెస్ అడుగుతారు. Why we are using while instead of do while? Why we are using for loop instead of while అని అడిగితే దానికి ఆన్సర్ చేయాలి. While for is an entry control loop, do while is an exit control loop. The meaning is, in the for loop and while loop, from beginning of the loop, whenever the first time condition is false, the loop will not be executed. First time condition అనేది false అయితే loop అనేది execute అవ్వదు. డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్ కి వెళ్తుంది. ఎందుకంటే ఈ లూప్స్ లో కండిషన్ ని చెక్ చేసిన తర్వాతే బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ చెకింగ్, తర్వాత బాడీ విల్. నెక్స్ట్ do while లో ఫస్ట్ డైరెక్ట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ టైం బాడీని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఆ ఫస్ట్ ఎంటర్ అయిన బాడీలోకి ఎంటర్ అయిన స్టేట్మెంట్ మాత్రం ప్రింట్ అవుతుంది. do while లూప్ లో కండిషన్ తో ఎలాంటి రిలేషన్ లేకుండా స్టేట్మెంట్ వన్ టైం అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అది ట్రూ అయినా ఫాల్స్ అయినా వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయితేనే కంటిన్యూస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే అంతటితో స్టాప్ అవుతుంది. బట్ ఫర్ లూప్ వైల్ లూప్ లో ఫాల్స్ అయితే ఎగ్జిక్యూషన్ అనేది అవ్వదు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ నెస్టెడ్ లూప్స్. When we write one loop inside of another loop, we call it as nested loops. Normal గా మనకి nested if condition ఉంటుంది కదా, ఒక if condition లో more than one if condition రాస్తాం. Nested if వేరు, else if వేరు. ఓకే అండి, nested if వేరు, else if లో ఫస్ట్ if లో బాడీ ఉంటది, else if లో బాడీ ఉంటది. నెస్టెడ్ if లో మాత్రం ఉండదు. ఫస్ట్ కండిషన్ ఉంటది, ఆ కండిషన్ ట్రూ అయితే ఇంకో కండిషన్ కి వస్తుంది, ఆ కండిషన్ కో ట్రూ అయితే అప్పుడు బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఈ నెస్టెడ్ లూప్ లో మనం మేజర్ యూజ్ చేసే లూప్స్ ఏంటంటే ఫర్ లూప్. ఓకేండి, వీటిని ఏమంటారు సార్ అంటే నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. ఏమంటారు? నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. సో వాట్ ఇస్ ద సింటాక్స్? ఇనిషియలైజేషన్, కండిషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఫర్ లూప్ అంటే ఏదైనా సేమే కదా. సో ఫస్ట్ లూప్ వి కాల్ ఇట్ యాజ్, ఈ లూప్ ని ఏమంటారండి? అవుటర్ లూప్ అంటారు. ద సెకండ్ లూప్ ని ఏమని కాల్ చేస్తారు సార్ అంటే ఏంటండి? ఇన్నర్ లూప్. సో ఈ లూప్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటది అనేది మీరు మేజర్గా తెలుసుకోవాలి. ఓకేనా? చూడండి, నార్మల్ గా ఫస్ట్ ఫర్ లూప్ ఈజ్ an entry control loop, right? First it will check the condition. If in case the given condition is true, it enter into the second loop. Enter into the second loop. Whenever the second loop is true, it enters the body. Enters the body. ఇది ట్రూ అయింది కాబట్టి దేన్ని ప్రింట్ చేస్తుంది? బాడీని ప్రింట్. మరి బాడీని ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది? అవుటర్ లూప్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అవుటర్ లూప్కి వెళ్ళదండి. మళ్ళీ సేమ్ ఇక్కడ ట్రూ అయింది కదా, ట్రూ అయిన తర్వాత ఎక్కడికి వస్తుంది? బాడీని ప్రింట్ చేస్తుంది. బాడీని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఇన్నర్ లూప్కే వెళ్తుంది. అంతే కదా, ఇన్నర్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు అక్కడే రిపీట్ అవుతుంది. సెకండ్ టైం కూడా ఇన్నర్ లూప్ ట్రూ అయింది అనుకోండి, ఈ బాడీని సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ ఇన్నర్ లూప్కే వెళ్తుంది. ఇలా ఎన్నిసార్లు వెళ్తుంది? ఇన్నర్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఒకవేళ థర్డ్ టైం ఇన్నర్ లూప్ ఫాల్స్ అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అవుటర్ లూప్కి వెళ్తుంది. ఒకవేళ సెకండ్ టైం అవుటర్ లూప్ కనుక ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ లూప్ ట్రూ అయితే బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా ఎన్నిసార్లు అయితే ఇన్నర్ లూప్ ట్రూ అవుతుందో అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసి ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మళ్ళీ అవుటర్కి వెళ్తుంది. ఒకవేళ థర్డ్ టైం కూడా అవుటర్ లూప్ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? సో ఇలా ఎన్నిసార్లు వస్తుంది సార్ అంటే అవుటర్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు వస్తుంది. ఎప్పుడైతే అవుటర్ లూప్ ఫాల్స్ అవుతుందో మరి ఇన్నర్ లూప్కి వస్తుందా? రాదు. డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్కి వెళ్ళిపోతుంది.
సో ఎగ్జిట్ అవ్వాలి అంటే ఏ లూప్ ఫాల్స్ అవ్వాలి, అవుటర్ లూప్ ఫాల్స్ అవ్వాలి. అవుటర్ లూప్ ట్రూ అయినంతసేపు బాడీలోకి వచ్చి బాడీని ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఈ లూప్ ఎన్నిసార్లు ట్రూ అయితే అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూప్ 3 టైమ్స్, దీనికి 3 దీనికి 3 రాసిన కండిషన్. ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు ట్రూ అవుతుంది? 3 టైమ్స్. మరి ఈ లూప్ ఎన్నిసార్లు ట్రూ అవుతుంది? ఎన్నిసార్లు ట్రూ అవుతుంది? 9 టైమ్స్ అవుతుంది. ఎలా సార్ అంటే ఫస్ట్ టైం ట్రూ అయింది కదండి. ఫస్ట్ టైం ట్రూ అయినప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 3 టైమ్స్. ఫోర్త్ టైం ఏమవుతుంది? ఈ లూప్ ఫాల్స్ అవుతుంది. ఇది సెకండ్ టైం ట్రూ అయినప్పుడు ఈ లూప్ మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతుంది? 3 టైమ్స్. ఫోర్త్ టైం ఫాల్స్ అవుతుంది. మళ్ళీ ఈ లూప్ థర్డ్ టైం కూడా ట్రూ అవుతుంది కదా. సో థర్డ్ టైం ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 3 టైమ్స్. ఇప్పుడు ఫోర్త్ టైం ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి ఈ 3 3 9 టైమ్స్ ఉన్న స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేసి లూప్ అనేది క్లోజ్ అయిపోతుంది. లూప్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో రియల్ టైంలో ప్రోగ్రామింగ్ లో ఈ కండిషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో చూద్దాం. ఓకేనా? Go to your project. Already previously we have an which package? Looping statements. In the same package create an new class. Which class? Nested for loop. Nested for loop. So here normally the nested loops we are using to print an patterns. Okay, so normal for loop we are using to print single row multiple columns or multiple row single columns. ఓకేనా? ఒక రోలో మల్టిపుల్, సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 ఏంటంటే రో 1 కాలమ్ 1 కాలమ్ 2 సింగిల్ రో మల్టిపుల్. మల్టిపుల్ రోస్ సింగిల్ కాలమ్స్ అంటే C1 R1 R2 R3. ఇవి ఎలా ప్రింట్ చేయాలని నేను ప్రోగ్రామ్ చూసినాం మనం ఫర్ లూప్ లో. సో ఇప్పుడు నాకు మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ కావాలి. మల్టిపుల్ రోస్ ఇలా వచ్చినప్పుడు ఈ లూప్ ఒకసారి ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. కానీ నాకు మల్టిపుల్ కావాలన్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అవ్వదు. మళ్ళీ లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్. అర్థమైందా? సో మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ లూప్ యూజ్ చేస్తామండి? నెస్టెడ్ లూప్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి సార్ అంటే, నాకు ప్రింట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి సార్ అంటే చూడండి 1 2 3 4 5. ఓకే? ఎన్ని టైమ్స్? 1 2 3 4 5. ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5. సో ఇప్పుడు చెప్పండి దీన్ని దిస్ లుక్స్ లైక్ టేబుల్ ఆర్ నాట్? ఇది టేబుల్ లాగా ఉందా లేదా? టేబుల్ అంటే ఏముంటాయండి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు చెప్పండి ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయా? సో రోస్ ఏవి, కాలమ్స్ ఏవి? ఇందులో ఇవి కాలమ్సా, ఇవి రోసా, ఇవి కాలమ్సా? ఇవి ఇవి కాలమ్స్ ఆర్ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్ 4 కాలమ్ 5. ఇవి రో 1 రో 2 రో 3 రో 4 రో 5. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? ఎలా తెలుస్తుంది? రోస్ ఇంటూ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఇంటూ 5. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 25 ఎలిమెంట్స్. ఎన్ని ఉన్నాయి? 25 కదా. సో ఇప్పుడు ఈ ఈ ఈ స్టేట్మెంట్ ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వడానికి అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఎలా ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసి చూద్దాం. బై యూజింగ్ అండ్ విచ్ లూప్? నెస్టెడ్ లూప్. బై యూజింగ్ అండ్ నెస్టెడ్ లూప్. ఓకేనా? సో నెస్టెడ్ లూప్ అంటే ఏం చెప్పా? మల్టిపుల్ ఫర్ లూప్స్. దిస్ వన్ ఈజ్ అవుటర్ లూప్, దిస్ వన్ ఈజ్ ఇన్నర్ లూప్. సో ఇదేమో అవుటర్ లూప్, ఇదేమో ఇన్నర్ లూప్. సో నాకు ఫస్ట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి? ఎక్కడి నుంచి? I is equals to 1 semicolon I. What is the condition I want to write? Less than or equal to how many elements we have? 5 కదా.
I plus plus. Int I is equals to 1, I less than 5, I plus plus. For example, outer loop rows అనుకుంటే ఎన్ని rows ఉన్నాయి మన దగ్గర? 5 rows. మరి ఇన్నర్ లూప్ కాలం అనుకుంటే మరి మన దగ్గర కాలమ్స్ కూడా ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి కదా. మరి సేమ్ వేరియబుల్ తీసుకోలేం కదా. ఏది రో ఏది కాలం, ఈ లూప్ లో ఏది రో ఏది కాలం కూడా చూపిస్తాను నేను. ఓకేనా. సో నేను ఎందుకు 2 5 రాసా? నాకు 5 rows 5 కాలమ్స్ కాంబినేషన్ కావాలి. ఓకేనా. నా వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి? 5 దగ్గర ఎండ్ అవ్వాలి. ఒకవేళ మీరు ఈక్వల్ రాయకపోతే ఏం చేయాలి? ఇక్కడ 6 రాసుకోవాలి. I less than 6, రైటా. లేకపోతే ఈక్వల్ టు 5, I less than or equal to 5. ఓకేనా. ఇప్పుడు నేను బాడీలో ఏం ప్రింట్ చేస్తున్నా? system.out.println ఐని ప్రింట్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు ఐని ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన ప్యాటర్న్ వస్తుందా రాదు? లూప్ కరెక్ట్ ఉన్నా కూడా మనం ప్రింటింగ్ కరెక్ట్ చేయకపోతే ప్యాటర్న్ రాదు. ఓకేనా. సో ప్రింట్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎలా చేయాలని నాకెలా తెలుస్తారంటే రన్ చేసి చూస్తే తెలిసింది. ఓకేనా. చూడండి ఎలా వచ్చినాయి. యాక్చువల్ అయితే 1 1 1 వచ్చింది, 2 2 3 3 4 4 5 5. మనకి ఎలా రావాలి? ఇలా రావాలి. ఫస్ట్ అసలు మనకు 1 1 ఇలా రావాలి, ఇలా రావాలి. ఇలానే కదా, ఇదే కదా. యాక్చువల్ అయితే ఫస్ట్ 1 1 అయితే కరెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ ఈ 2 2 ఎక్కడ రావాలి? నెక్స్ట్ లైన్ లో రావాలి. 3 3 ఇక్కడ, 4 4 ఇక్కడ, 5 5 ఇక్కడ రావాలి. మరి దానికోసం ఏం చేయాలో చెప్పండి నాకు. ఏం చేయాలి? సో ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ ఎక్కడ వరకు ప్రింట్ అయిన తర్వాత ఇది ఎక్కడికి రావాలి? న్యూ లైన్ లోకి రావాలి. మళ్ళీ స్టార్టింగ్ కి రావాలి. కంటిన్యూషన్ ప్రింట్ అవుతుంది కదా, స్టార్టింగ్ కి రావాలి. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, ఎక్కడ స్పేస్ వస్తుందో. నథింగ్ ఈజ్ డిఫరెంట్. వచ్చిందా? ఎలా కదా, మనకి ఏం రావాలి? 1 1 ఇలా రావాలి. మన ప్యాటర్న్ ఏంటి? ఇలా కదా. సో రైటా, 1 1 2 2 3 3 4. కాకపోతే ఏం రావాలి? మళ్ళీ మనకి ఇక్కడ ఏం రావాలి? స్పేస్ రావాలి. సో స్పేస్ ఎక్కడ రావాలి? ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో రావాలి. ఇక్కడ ఇచ్చి చూడండి అసలు. రైట్, సేమ్ ప్యాటర్న్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం జేని ప్రింట్ చేస్తేనేమో 1 2 3 4 5 ఇలా ప్రింట్ అవుతుంది. 1 2 3 4 5 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఐని ప్రింట్ చేసి చూడండి, ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది? 1 2 3 4 5 ఇలా ప్రింట్ అవుతుంది. అదేనా. కానీ మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి? ఇదే కదా. అవునా, క్లియరా? సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చూడటానికన్నా ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూడండి, నాకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి సార్ అంటే, ఇవి ఎన్ని కాలమ్స్ అండి? ఎన్ని కాలమ్స్? 5 కాలమ్స్. ఐ నీడ్ 3 rows. కాలమ్స్ ఎన్ని కావాలి? 5 కావాలి. రోస్ మాత్రం ఎన్ని కావాలి? 3నే కావాలి. ఎక్కడితో స్టాప్ అవ్వాలి? నాకు ఇక్కడతో స్టాప్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, అవుటర్ లూప్ నేమో రోస్ అనుకుంటే ఎన్ని రోస్ కావాలి నాకు? ఎన్ని రోస్ కావాలి? 3. ఇన్నర్ లూప్ ని కాలమ్స్ అనుకుంటే ఎన్ని కాలమ్స్ కావాలి? 5 కాలమ్స్ కావాలి కదా. సో 5 కాలమ్స్ కాదు, 3 కాలమ్స్ అనుకున్నాం కదా. 5 కాలమ్స్ 3 rows కదా. అవునా. రన్ చేసి చూడండి, వచ్చిందా? సో ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి? ఎన్ని రోస్ ఉన్నాయండి?
3 rows. మనం 3 ఎక్కడ ఇచ్చినాం అంటే ఇది ఏ లూప్? అవుటర్ లూప్. సో అవుటర్ లూప్ belongs to rows. ఇన్నర్ లూప్ belongs to columns. ఇప్పుడు నాకు 5 columns 5 rows కావాలి, బట్ 3 columns కావాలి. 5 rows 3 columns. ఎలా చేంజ్ అవుతుంది? 5 row 1 row 2 row 3 row 4 row 5 3 columns. అర్థమైందా? సో మీరు రోస్ లో ఏ వాల్యూ అయినా చేంజ్ చేయాలంటే అవుటర్ లూప్ చేంజ్ చేయాలి, కాలం లో ఏ వాల్యూ అయినా చేంజ్ చేయాలంటే ఏం చేంజ్ చేయాలి? ఇన్నర్ లూప్ చేంజ్ చేయాలి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఈ లూప్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది, ఈ ప్యాటర్న్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ లూప్ ఎలా రిపీట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతుంది. ఓకేనా? సో ఇది చేయటం వస్తే మీకు ఏ ప్యాటర్న్ అయినా ప్రోగ్రామ్ రాయటం వస్తుంది. చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ లూప్కి వస్తామండి? అవుటర్ లూప్ కదా. అవుటర్ లూప్ కండిషన్ ఏంటి? outer loop condition ఏంటి? I is equals to 1, I less than or equals to 5. I అంటే ఎంతండి వాల్యూ? 1. 1 is less than or equals to 5. True or false? True. True or false అండి? True. సో ట్రూ అయింది కాబట్టి, ట్రూ అయిన తర్వాత ఇమీడియట్ గా ఎక్కడికి వస్తుందని చెప్పా? ఇన్నర్ లూప్ కి వస్తుంది. సో ఇది ఏ లూప్ సార్ అంటే అవుటర్. ఓకేనా? ఇన్నర్ లూప్ కండిషన్ ఏంటో చూడండి. ఇన్నర్ లూప్ ఏంటండి? j is equal to 1, j less than or equal to 5. j value ఎంత? 1 is less than or equals to 5. True or false అండి? True. ఇది ఏ లూపు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఇన్నర్ లూప్ వెళ్తామో, ఇన్నర్ లూప్ ట్రూ అయితే ఎందులోకి ఎంటర్ అవుతుంది? బాడీ. సో బాడీలో మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ ఎంత అండి? జే. బాడీలో మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ ఎంత? జే. జేలో ఎంత ఉంది వాల్యూ? 1. 1 ప్రింట్ చేసి 1 తర్వాత మనకు ఉన్న స్టేట్మెంట్ ఏంటి? స్పేస్. సో ఎక్కడ ఇస్తుంది స్పేస్? ఇక్కడ స్పేస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలా? చేయదు. చూడండి, ఈ పార్ట్ ఇన్నర్ లూప్ పార్ట్ అండి. ఇప్పుడు మన లూప్ ఎక్కడ రిపీట్ అవుతుంది అంటే ఈ ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో రిపీట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం సార్ అంటే ఈ ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో ఉంది. యాక్చువల్లీ ఈ లూప్ ఎక్కడుంది? అవుటర్ లో. మరి అవుటర్ లూప్ ఎక్కడండి? ఈ ఓపెన్ కి ఈ క్లోజ్ కి మధ్యలో. మనం ఈ లూప్ లో ఉన్నామంటే దాని మీనింగ్ ఏంటి? ఇందులో ఉన్నట్లే లెక్క. అర్థమైందా? మీకు వచ్చింది చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది. అక్కడ ఏం ఎంట్రన్స్ ఉంది? మెయిన్ ఎంట్రన్స్ ఉంది. మనం అందులో నుంచి సెకండ్ ఎంట్రన్స్ లోకి వచ్చింది. మెయిన్ ఎంట్రన్స్ అవుటర్ లూప్ అనుకుంటే దీన్ని ఏముందాం? ఇన్నర్ లూప్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇన్నర్. మరి ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నామంటే ఆటోమేటిక్ మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నట్లేనా లేదా? ఉన్నట్లేం లేదా? ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్ళాలంటే దేని బయటికి వెళ్ళాలి? అవుటర్ లూప్ బయటికి వెళ్ళాలి. మెయిన్ నుంచి బయటికి. ఫస్ట్ అసలు అవుటర్ బయటికి వెళ్ళాలంటే ముందు దేని బయటికి వెళ్ళాలి? ఇన్నర్ బయటికి వెళ్ళాలి. ఓకే అండి, మనం వర్క్ చేసేది ఎందులో? ఈ రూమ్ లో. ఈ రూమ్ ఎక్కడుంది? అవుటర్ లూప్. ఆ మెయిన్ డోర్ లోపల ఈ రూమ్ ఉంది. ఓకేనా? ఈ లూప్ లోంచి బయటికి వెళ్తే డైరెక్ట్ గా బయటికి వెళ్ళాం, అవుటర్కి వెళ్తాం. అందులో నుంచి బయటికి వెళ్తే అప్పుడు మనం అవుట్ సైడ్కి వెళ్ళిపోతాం. ఓకేనా? ఒకవేళ ఎంటర్ అవ్వాలన్నా ఫస్ట్ అవుటర్ లోకి ఎంటర్ అయ్యి తర్వాత ఇన్నర్ లో. ఇప్పుడు చూడండి, మెయిన్ డోర్ డిఫరెంట్ సినారియోస్ అండి. మెయిన్ డోర్ తీసలేదు. ఈ ఈ రూమ్ లోకి వస్తామా మనం? మెయిన్ డోర్ లాక్ వేసింది. ఈ రూమ్ లోకి వస్తామా మనం? అంటే అవుటర్ లూప్ ఫాల్స్ అయితే అసలు ఇన్నర్ లూప్ లోకి వస్తామా? రాంగ్ కదా. సెకండ్ వన్ చూడండి, మెయిన్ డోర్ తీసింది, ఈ రూమ్ డోర్ వేసింది. అప్పుడు ఇందులోకి వస్తామా? ఆ అవుటర్ లూప్ ట్రూ, ఇన్నర్ లూప్ ఫాల్స్. ఈ రూమ్ లోకి రావాలంటే మెయిన్ డోర్ తీసి ఉండాలి, ఈ డోర్ కూడా తీసి ఉండాలి. అప్పుడే మనం లోపలికి వస్తాం. ఈ లోపలికి వస్తేనే మనం బాడీని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఈ లోపలికి వస్తేనే కదా మనం కూర్చోగలిగేది. అవుటర్ లూప్ లోకి వచ్చినా ఈ రూమ్ లోకి రానప్పుడు మనం వర్క్ చేయలేం. క్లియర్? చూడండి, ఇప్పుడు అవుటర్ లూప్ ట్రూ అయింది కాబట్టి ఇన్నర్ లోకి వచ్చినాం. ఇన్నర్ అనేది ఎక్కడుంది? ఈ ఓపెన్ క్లోజ్ మధ్యలో. ఈ క్లోజ్ నుంచి ఎప్పుడు బయటపడతాం మనం? ఎప్పుడు బయటపడతాం అండి? ఇది ఫాల్స్ అయినప్పుడు. ఈ అవుటర్ నుంచి ఎప్పుడు బయటపడతాం? ఈ అవుటర్ ఫాల్స్ అయినప్పుడు. అర్థమైందా? ఇది ఫాల్స్ అయినప్పుడు ఈ లూప్ ఎగ్జిట్ అవుతాము, ఇది ఫాల్స్ అయినప్పుడు ఈ లూప్ ఎగ్జిట్ అవుతాం.
ఈ లూప్ ఎగ్జిట్ అయిన తర్వాత మనకున్న స్టేట్మెంట్ ఇది. ఈ లూప్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా స్టేట్మెంట్ ఉందా? లేదు. సో ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? ట్రూ ఉంది కదా. ట్రూ ఉన్నప్పుడు మనం ఎగ్జిట్ అవ్వం కదా. ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం? ఫాల్స్ ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ని ప్రింట్ చేసిందో ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఇన్నర్ లూప్ కి వెళ్తుంది. సో ఇన్నర్ లూప్ లో మనకున్న నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటండి? జే ప్లస్ ప్లస్. సో జే ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు ఇంతకు ముందు జేలో వాల్యూ ఎంత ఉంది? 1. మరి ప్లస్ ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ప్లస్ ప్లస్ చేస్తే ఎంత అవుతుందండి? 2 అవుతుంది. J is equals to 2. What is the condition? J is less than or equal to 5. 2 is less than or equal to 5. True or false? True or false? True కదా. ఏ లూప్ ఇది? ఇన్నర్ లూప్. సో ఎప్పుడైతే ట్రూ అయిందో ఎందులోకి వస్తాం? మళ్ళీ బాడీలోకి. బాడీలో ఏ వాల్యూ ఉంది? J ఉంది. J ఎక్కడుంది? మన కర్సర్ ఎక్కడుంది? ఇక్కడ. J లో వాల్యూ ఎంత ఉంది? 2. 2 ప్రింట్ చేసిన తర్వాత ఏముంది? స్పేస్. స్పేస్ ఇచ్చి కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది నెక్స్ట్ వాల్యూ కోసం. ఓకేనా. నెక్స్ట్ ట్రూ అయింది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? జే ప్లస్ ప్లస్. ఇప్పుడు జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ ఎంత అవుతుందండి? కండిషన్ ఏంటి? 3 is less than or equal to 5. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? 3ని ప్రింట్ చేసి స్పేస్ ఇచ్చి వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తే జే వాల్యూ ఎంత అవుతుంది? జే వాల్యూ ఎంత అవుతుంది? 4. కండిషన్ ఏంటండి? ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఇప్పుడు జేలో వాల్యూ ఎంత? 4. జేలో వాల్యూ ఎంత? 4. 4 ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. మళ్ళీ జే అనేది ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు జేలో వాల్యూ ఎంత ఉందండి? 5. కండిషన్ ఏంటి? 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఎక్కడ ప్రింట్ చేస్తుంది? 5. ప్రింట్ చేసిన తర్వాత 2 స్పేసెస్ ఇచ్చి నెక్స్ట్ ఇప్పుడు జే వాల్యూ ఎంత? 6. 6 is less than or equal to 5. True or false? True or false? సో మరి ఫాల్స్ అయినప్పుడు ఈ లూప్ ఫాల్స్ అయినప్పుడు బాడీని ప్రింట్ చేస్తుందా? చేయదు కదా. సో కర్సర్ ఎక్కడుంది? మనకి ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఈ లూప్ ఫాల్స్ అయిందో ఇమీడియట్ గా ఈ లూప్ ని ఎగ్జిట్ చేస్తుంది. ఈ లూప్ ఎగ్జిట్ ఎక్కడండి? ఇన్నర్ లూప్ ఎగ్జిట్ ఇక్కడ కదా. ఎప్పుడైతే ఈ లూప్ ఎగ్జిట్ అయిందో ఎగ్జిట్ తర్వాత మనం రాసిన స్టేట్మెంట్ ఏంటి? ఇది. దీంట్లో ఏమైనా రాసినాం మనం? ఏంటి దీని మీనింగ్? ఎల్ఎన్ కదా. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్. ఓకే అండి. సో నెక్స్ట్ లైన్ ఎక్కడ? దీంట్లో మీరు ఇది కూడా రాసి ఎల్ఎన్ కదా. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్. ఇప్పుడు మన కర్సర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తే కర్సర్ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ లైన్. ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏమైనా ఇందులో ఏమైనా వాల్యూ ఉందా? లేదు. లేదు కాబట్టి ఏం ప్రింట్ చేయదు. కర్సర్ ఇక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేసి ఇప్పుడు ఇది ఏ లూపు? అవుటర్ లూప్ కదా. ఇదే ఎగ్జిట్ అండి. ఇప్పుడు చెప్పండి, అవుటర్ లూప్ ఎగ్జిట్ అవుతామా అవమా? ఎందుకు అవ్వం? మనకు అవుటర్ లూప్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? ట్రూవే కదా. ఇన్నర్ లూప్ ఎందుకు ఎగ్జిట్ అయినా మనం? ఇప్పుడు అవుటర్ లూప్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయ్యేవాళ్ళం. అవుటర్ లూప్ ఫాల్స్ అవ్వలేదు కదా. సో మళ్ళీ వన్స్ అగైన్ ఎక్కడికి వెళ్తామండి? అవుటర్. ఇప్పుడు అవుటర్ లూప్ లో ఏముంది వాల్యూ? ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఐలో ప్రీవియస్ గా ఎంత ఉంది వాల్యూ? ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. వాట్ ఈస్ ద కండిషన్? 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. అగైన్ ఇది ఏ లూప్ అండి? అవుటర్. సో ఎప్పుడైతే నీకు అవుటర్ లూప్ అనేది ట్రూ అయిందో ఎక్కడికి రావాలి నువ్వు? ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, ఇన్నర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? J is equals ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఫాల్స్ అయింది కదా. మరి అవుటర్ లూప్ 1 దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వలేదు సార్? 2 దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది? అవుటర్ లూప్ ఫాల్స్ అవ్వలేదు కదా. అవుటర్ లూప్ 1 తర్వాత వెయిట్ చేస్తుంది. బట్ ఇన్నర్ లూప్ ఏం చేసింది? ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ J వాల్యూ ఎంత ఉంటుంది? 1. J వాల్యూ ఎంత ఉంటుంది? 1. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి ఏం చేస్తుంది? మళ్ళీ సేమ్ ఇదేని ప్రింట్ చేస్తుంది? 1 అని. సో ఇందాక మేము కర్సర్ ఎక్కడ ఉందని చెప్పినాం? ఇక్కడ వెయిట్ చేస్తుంది కదా. 1 ప్రింట్. అట్ ద సేమ్ టైమ్ ఈ వాల్యూస్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఏమవుతాయండి?
సేమ్ రిపీట్ అవుతాయి. సేమ్ రిపీట్ అయ్యి ఇక్కడ ఏ వాల్యూస్ ప్రింట్ అవుతాయి, సేమ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సేమ్ వాల్యూస్ ప్రింట్, ఓకేనా. సో సేమ్ వాల్యూస్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఫాల్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ లూప్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అవుటర్ లూప్ లోకి వెళ్తుంది. ఇప్పుడు అవుటర్ లూప్ లో ఐ వాల్యూ ఎంత ఉంటుందండి, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ట్రూ ఫాల్సా, ట్రూ కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇన్నర్ లూప్ లోకి వెళ్తుంది. మళ్ళీ ఇన్నర్ లూప్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్నర్ లూప్ లో మళ్ళీ కర్సర్ ఎక్కడ వెయిట్ చేస్తుంది, ఇక్కడ. సో ఇలా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ 5 టైమ్స్, మళ్ళీ ఈ వాల్యూస్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతాయి, 5 టైమ్స్ ప్రింట్. ఇలా థర్డ్ టైం అవుటర్ లూప్కి వెళ్తుంది, ఫోర్త్ టైంకి వెళ్తుంది, ఫిఫ్త్ టైం, ఓకేండి. ఫోర్త్ టైం వెళ్తుంది, ఫిఫ్త్ టైం కూడా వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఫిఫ్త్ టైం అవుటర్ లూప్ చూద్దాం. ఇది అవుటర్ లూప్ ఇది కదా, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది, ఫిఫ్త్ అయిపోయింది. ఇప్పుడు వాల్యూ ఎంత అనుకుందాం, 6. సో 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఫాల్స్ అండి, ఫాల్స్. ఎప్పుడైతే అవుటర్ లూప్ ఫాల్స్ అయిందో అప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఎగ్జిట్. ఇన్నర్ లూప్ లోకి వస్తుందా, ఎగ్జిట్ అవ్వదు. ఆల్రెడీ మన దగ్గర 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జిట్ అయిపోయి ఇమ్మీడియట్ గా ఈ వాల్యూస్ ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. అర్థమైందా. సో ఇప్పుడు ఫైనల్ గా అవుటర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం. చూడండి, అవుటర్ లూప్ 1 టైము, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5, 6 టైం ఏమైంది, ఫాల్స్ అయింది. అంటే అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 5 టైం. మరి ఇన్నర్ లూప్ చూడండి, ఇక్కడ 5 టైమ్స్. అవుటర్ లూప్ ఫస్ట్ టైం తిరిగినప్పుడు ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ తిరిగింది, 5 టైమ్స్. మళ్ళీ అవుటర్ లూప్ సెకండ్ టైం తిరిగినప్పుడు ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ తిరిగింది, 5 టైమ్స్. అంటే థర్డ్ టైము, ఫోర్త్ టైము. అంటే ఒక్కసారి అవుటర్ లూప్ తిరిగితే ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు తిరిగింది, 5. అంటే అవుటర్ లూప్ 5 టైమ్స్ తిరిగితే ఇన్నర్ లూప్ 5 5 25 టైమ్స్ తిరుగుతుంది. అదేనా. మనకి ఇక్కడ వాల్యూని ప్రింట్ చేసేది ఏ లూప్, ఇన్నర్ లూప్ కదా. మనం వాల్యూ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ జే. జే అనేది ఏ లూప్ లో ఉంది, ఇన్నర్ లూప్ లో ఉంది. జే అనేది ఏ లూప్ లో ఉంది, ఇన్నర్ లూప్. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ప్రింట్ అయినాయి మనకి, 25 వాల్యూస్. అందుకే ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు తిరిగింది, 25 టైమ్స్. ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు తిరిగితే 25 టైమ్స్. క్లియరా, అర్థమైందా. ఏమైనా డౌట్ ఉందా ఇందులో, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఇన్ కేసు మరి ఎలాంటి ప్యాటర్న్ కావాలంటే, ఎలా, 2 2 ఇది ఇది ఇదేముంది సార్, ఇందాక ఐని జీని మార్చారు కదా, సేమ్ అలా మార్చితే సరిపోతుంది కదా. ఓకే, సో లూప్ మారవటం సేమ్ అదేనండి. మరి దాని ఎగ్జిక్యూషన్ ఎలానో చెప్పలేస్తారు ఎవరైనా. ఏముంది సార్, ఇక్కడ ఐ ప్లేస్ లో నేను జే ప్లేస్ లో ఐ పెట్టా. మరి ఐ పెట్టినప్పుడు సింపుల్ గా 1 1 1 2 2 2 3 3 4 4 5. మరి దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా, ఎలా చూడండి. ఎలా సార్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒకటే పాయింట్, యాజ్ యూజువల్ గా I is equal to 1, I less than or equal to 5, సేమ్ అవుటర్ లూప్ కదా. అవుటర్ లూప్ ట్రూ అయింది. సేమ్ ఎందులోకి వస్తుంది, ఇన్నర్ లోకి వస్తుంది. ఇన్నర్ లూప్ కూడా ట్రూ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇన్నర్ లూప్ ట్రూ అయిన తర్వాత మనకి ప్రింట్ అవ్వాల్సిన వాల్యూ ఏంటి,
ఐలో ఎంత ఉంది? ఐలో ఎంత ఉందండి? 1 ఎక్కడ ప్రింట్ అవుద్ది? ఇక్కడ ప్రింట్ అయింది అనుకో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇన్నర్ లూప్కి వెళ్తుంది. ఇన్నర్ లూప్ లో నెక్స్ట్ జే వాల్యూ ఎంత ఉంది? 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఫాల్స్? ట్రూ అయింది. మరి ట్రూ అయినప్పుడు ఇప్పుడు మనకి ప్రింట్ చేయాల్సిన వాల్యూ ఎంత? ఎంత? ఇక్కడ ప్రింట్ చేసేది ఏంటి? ఐనా జేనా? ఐ కదా. సో ఇప్పుడు చెప్పండి, ఐలో ఎంత వాల్యూ ఉంది? 1 ఆ 2 ఆ? 1 ఆ 2 ఆ? సో ఐ అనేది ఇన్నర్ లూపా అవుటర్ లూపా? అవుటర్ లూప్. ఇప్పుడు అవుటర్ లూప్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యేది ఏ లూపు? ఇన్నర్ లూప్. కానీ మనం ఇక్కడ ప్రింట్ చేసేది ఏ వాల్యూ? ఐలో ఎంత ఉంది ఇప్పుడు? ఓకేనా. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఇన్నర్ లూప్కి వెళ్తుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఫాల్సా? ట్రూ. ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది? ఐలో ఎంత ఉంది? 1. ఐలో ఎంత ఉంది? 1 ఆ 2 ఆ? 1. మళ్ళీ నెక్స్ట్ ఎంత? మళ్ళీ నెక్స్ట్ ఎంత? 6 టైం ఏమవుతుంది లూపు? 6 టైం ఏమవుతుందండి? ఫాల్స్ అవుతుంది కదా. ఎక్కడ? చూడండి, 6 టైం ఫాల్స్ అయింది కదా. ఫాల్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ లూప్, అవుటర్ లూప్. అవుటర్ లూప్ ఎంత అవుతుంది? 2. సో 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఫాల్సా? ట్రూ అయినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ లో j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, j ప్లస్ ప్లస్. j అంటే ఎంత మళ్ళీ? 1. ట్రూ అయితే ఫాల్స్ అయితే? మరి ట్రూ అయినప్పుడు ఇప్పుడు వాల్యూ ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది ఇక్కడ? ఏ వాల్యూ? ఐ వాల్యూ. ఏ వాల్యూ? ఐ. ఐలో ఎంత ఉందండి వాల్యూ మీ దగ్గర ఇప్పుడు? ఐలో ఎంత ఉంది? 2 కదా. 2. మళ్ళీ నెక్స్ట్ సేమ్ జే ఇంక్రిమెంట్ అవుతుంది కదా. జే ప్లస్ ప్లస్. ట్రూ ఫాల్స్? ట్రూ కదా. ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఐలో ఎంత ఉంది? 2. నెక్స్ట్ 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 మళ్ళీ అవుటర్ లూప్. అవుటర్ లూప్ లో మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3. 3 3 రైటా. నెక్స్ట్ మళ్ళీ అవుటర్ లూప్. అవుటర్ లూప్ లో మళ్ళీ ఎంత ఉంటుంది? ఐలో ఎంత ఉంటుంది? అదేనా. నెక్స్ట్ మళ్ళీ అవుటర్ లూప్ ఎంత? 5. ఎప్పుడైతే అవుటర్ లూప్ 6కి వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది? యాజ్ యూజువల్ గా 6కి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇక్కడ నీకు 1 2 3 4 5 ప్రింట్ అవడానికి, ఇక్కడ 1 1 2 2 3 3 ప్రింట్ అవడానికి డిఫరెన్స్ ఏమి ఇస్తున్నాం మనం? ప్రింట్ చేసే వాల్యూ ఇస్తున్నాం. ఐని ప్రింట్ చేస్తేనేమో వాల్యూ అనేది ఆ 5 టైమ్స్ ఐఏ ఉంటది. ఐలో వాల్యూ ఎన్ని టైమ్స్ సేమ్ ఉంటది? 5 టైమ్స్. జేలో వాల్యూ ఏమవుతుంది? 5 టైమ్స్ చేంజ్ అవుతా ఉంటది. జేలో వాల్యూ ఏమవుతుందండి? చేంజ్ అవుతా ఉంటది. అర్థమైందా? ఇలా మనం లూప్స్ అనే వాటిని అకార్డింగ్ టు అవర్ ప్యాటర్న్, మనకి ఏదైతే ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం వాల్యూస్ అనేవి పెట్టి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాసిన లూపు, ఇక్కడ రాసిన లూపు, రెండు లూప్స్ సేమ్ అయింది. ఏమైనా డిఫరెన్స్ ఉందా లూప్ లో? మనం డిఫరెన్స్ ఎక్కడ చేసినాం? ప్రింటింగ్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు ఈ స్టేట్మెంట్ కనుక రాయకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రింట్ చేసి చూడండి ఎలా ప్రింట్ అవుతుంది. ఇదేనా మనకు కావాల్సిన వాల్యూ? సో లూప్స్ లో ప్యాటర్న్ ప్రింట్ అవటం అనేది కండిషన్ తో పాటు ఆ వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి, ఆ స్టేట్మెంట్స్ ఎక్కడ రాయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? డౌట్ ఏ లేదు కదా. సో ఈ నెస్టెడ్ ఫర్ లూప్ సంబంధించి మన దగ్గర కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు చూసినాం కదా. 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లూప్ చూడండి, 5 4 3 2 1. మరి 1 2 3 4 5 ప్రింట్ చేసినాం అండి మనం ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ కదా. మరి 5 4 3 2 1 ప్రింట్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవుతుందా కాదు? ఎలా? ఎలా? 1 2 3 4 5 ఓకే. ఫర్ లూప్ లో మనం 1 to 10 ప్రింట్ చేసిన తర్వాత మరి 10 to 1 ప్రింట్ చేసినాం కదా.
10 to 1 ప్రింట్ చేసినాం కదా. అలాగే ఇక్కడ 1 2 3 4 5 వచ్చినప్పుడు రివర్స్. ఇక్కడ మనం స్టార్టింగ్ ఐ వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి, 5 తీసుకోవాలి. ఇక్కడ 1, ఇక్కడ లెస్ దాన్ కాడ గ్రేటర్ దాన్ తీసుకోండి, ఇక్కడ ఇంక్రిమెంట్ కాడ ఏం తీసుకుంటారు, డిక్రిమెంట్ తీసుకోండి. చూడండి ఆ కండిషన్. I is equals to 5, I greater than or equal to 1, I minus 1. J is equal to 5, J greater than or equal to 1, J. ఏమవుతుంది ప్యాటర్న్ అనేది రివర్స్. సేమ్ ఈ ప్యాటర్న్ కూడా రివర్స్ వస్తుంది. ఇక్కడ 1 1 వచ్చింది కదా, ఫస్ట్ ఏం వస్తుంది 5 5, 4 4, 3 3, 2 2, 1 1. అది కూడా రివర్స్. ఓకేనా, అదొక ప్యాటర్న్. ఇప్పుడు ఇది చూడండి, ఇది డిఫరెంట్. ఇంతకుముందు మనం 1 2 3 4 5 1 2 3 4 5 ప్రింట్ చేసినాం. ఇప్పుడు అలాగా 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 లేదా 1 2 3 4 5. ఇక్కడ ఏమొస్తుంది 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4. ఇక్కడ 1 2 3 1 2 1. ఫస్ట్ 1 వచ్చి లాస్ట్ కి 5 వస్తుంది, లేదా ఫస్ట్ 5 వచ్చి లాస్ట్ కి ఎంత వస్తుంది 1 వస్తుంది. లేదా దీన్ని ఇంకోలా 5 5 4 5 4 3 5 4 3 2 5 4 3 2 1. అర్థమైందా? ఇలా మనం డిఫరెంట్ ప్యాటర్న్. లేదా ఇలా 5 4 3 2 1 5 4 3 2 5 4 3 5 4 5. 4 టైప్స్ లో ఈ ప్యాటర్న్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ 5 1 2 3 4 5 ప్రింట్ అవడానికి, ఇక్కడ ఓన్లీ 1 1 2 ప్రింట్ అవడానికి ఉన్న స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, చిన్న కండిషన్ డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి మనం కండిషన్ రాసేటప్పుడు ఏం రాస్తున్నాం, J is equal to 1, J less than or equal to 5 I less. అంటే ఈ లూపు 5 టైమ్స్ తిరుగుతుంది, ఈ లూపు 5 టైమ్స్ తిరుగుతుంది. ఓకేనా, సో మనం ఇప్పుడు ఈ వాల్యూస్ ప్రింట్ అయ్యేదాన్ని ఏమనుకుంటున్నాం, ఈ వాల్యూస్ సీక్వెన్స్ ఎలా ప్రింట్ అవుతుంది, ఎలా ప్రింట్ అవుతుందండి, అవుటర్ లూప్ 5 టైమ్స్ ట్రూ అవుతాయి కదా, ఇన్నర్ లూప్ 5 టైమ్స్ ట్రూ అవుతాయి కదా. ఒకవేళ ఇన్నర్ లూప్ ఫస్ట్ టైమే ఫాల్స్ అయితే సెకండ్ టైం ఫాల్స్. చూడండి ఈ వాల్యూ ఎందుకు ప్రింట్ అవుతుంది, ఇన్నర్ లూప్ ట్రూ అవటం వల్ల, అంతేనే కాదా. ఈ లూప్ ఎందుకు ప్రింట్ అవుతుంది, ఇన్నర్ లూప్ ట్రూ అవటం వల్ల. 6 ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు, ఇన్నర్ లూప్ ఫాల్స్ అవటం. అంటే ఇన్నర్ లూప్ ఎక్కడైతే ఫాల్స్ అవుతుందో అక్కడతోటి వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. అంటే ఇప్పుడు నాకు ఓన్లీ 1 ప్రింట్ అవ్వాలంటే ఇన్నర్ లూప్ ఎక్కడ ఫాల్స్ అవ్వాలి, ఎక్కడ ఫాల్స్ అవ్వాలి, 2 దగ్గర ఫాల్స్ అవ్వాలి. నాకు 1 2 ప్రింట్ అయ్యి 3 దగ్గర నుంచి ప్రింట్ అవుతుంటే ఇన్నర్ లూప్ ఎక్కడ ఫాల్స్ అవ్వాలి, 3 దగ్గర, నెక్స్ట్ 4 దగ్గర, నెక్స్ట్ 5 దగ్గర. ఇంతకుముందు ఎక్కడ ఫాల్స్ అవుతుంది, 5 దగ్గర ఫాల్స్ అవుతుంది. అంటే నేను ఇన్నర్ లూప్ ని ఫస్ట్ 1 టైం ఫాల్స్ అయ్యేటట్టు చూడాలి, 1 దగ్గర ఫాల్స్ అయ్యేటట్టు చూడాలి, నెక్స్ట్ 2 దగ్గర 3 దగ్గర. సో దానికోసం ఏం రాస్తామంటే, మరి ఇప్పుడు 1 2 3 అనేది ఏది ఇంక్రిమెంట్ అవుతుంది, అవుటర్ లూప్ కదా. అవుటర్ లూప్ ఫస్ట్ ఎంత ఉంటుంది 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. మరి ఇప్పుడు మన అవుటర్ లూప్ వాల్యూని ఎందులో స్టోర్ చేసుకుంటున్నాం, ఎందులో స్టోర్ చేసుకుంటున్నాం, ఐలో. అంటే నేను ఇక్కడ ఈ J is less than 5 బదులు ఇక్కడ I అనే ఐని రాస్తాను. చూడండి J is equal to 1, J less than or equal to I, J plus plus. మనకి మారాల్సింది ఇన్నరా అవుటరా, ఇన్నరా అవుటరా, ఇన్నర్. అవుటర్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి ఇన్నర్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్నర్ లూప్ వద్దాం. I is equals to 1, 1 is less than or equals to, J వాల్యూ ఎంత అండి 1, ట్రూ ఫాల్సా, ట్రూ కదా. ట్రూ అయినప్పుడు ఎందులోకి రావాలి, ఏం ప్రింట్ చేయాలి, ఐని. ఇప్పుడు చెప్పండి ఐలో ఎంత వాల్యూ ఉంది, 1 అని ప్రింట్ చేసి, 1 అని ప్రింట్ చేసిన తర్వాత ఏ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇన్నర్. ఐలో ఎంత ఉంది ఇప్పుడు ఇనిషియల్ గా 1 ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది 2. చూడండి 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, J వాల్యూ ఎంత 1 2, 1 2, 1. ట్రూ ఫాల్సా, ఫాల్స్ కదా, ట్రూ ఫాల్సా. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఏ లూప్ ఎగ్జిట్ అవుతుంది, ఇన్నర్. అంటే మనకి వాల్యూ ఎంత ప్రింట్ అయింది 1 ప్రింట్ అయ్యి, ఇప్పుడు మన కర్సర్ ఇక్కడ ఉంది కదా, ఇన్నర్ లూప్ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్సర్ ఎక్కడికి వస్తుంది,
ఎక్కడికి వస్తుందమ్మా? ఇక్కడ దీని కింద వెయిట్ చేస్తుంది. సో మళ్ళీ అవుటర్ లూప్ కి, ఇప్పుడు అవుటర్ లూప్ లో జే వాల్యూ ఎంత అవుతుంది? 2. సో ఇన్నర్ కి వస్తుంది కదా, ఇన్నర్ లో ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఈజ్ లెస్ దెన్ జే వాల్యూ ఎంత? 1 ఈజ్ లెస్ దెన్ 2. ట్రూ ఆ ఫాల్సా? 1 ఈజ్ లెస్ దెన్ 2. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి ఎందులోకి వస్తుంది? ఐలో ఎంత ఉంది? 1. 1 ని ఎక్కడ ప్రింట్ చేయాలని చెప్పిన మనం? ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది? 2. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ జే వాల్యూ ఎంత? ట్రూ ఆర్ ఫాల్సా? నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఎంత? జే వాల్యూ ఎంత? ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది కర్సర్? ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ కర్సర్ ఎక్కడికి వెళ్తుందండి? ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు అవుటర్ లూప్ లో జే వాల్యూ ఎంత అవుతుంది? 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 1 ట్రూ కదా, 1 ఎక్కడ ప్రింట్ అవుతుంది? నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎక్కడ ఫాల్స్ అవుతుంది? ఇది 4 దగ్గర. అంటే 1 2 3 ప్రింట్ అయ్యి 4 దగ్గర ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 1 2 3 4 ప్రింట్ అయ్యి 5 దగ్గర ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 1 2 3 4 5 ప్రింట్ అయ్యి ఎక్కడ ఫాల్స్ అవుతుంది? 6 దగ్గర. ఇప్పుడు అవుటర్ లూప్ వాల్యూ ఎంత అవుతుంది? 5 తర్వాత 6 కదా. సో 6 కండిషన్ ఏంటి? 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అవుటర్ ఫాల్స్ కదా, అంతటితో ఎగ్జిట్ అయిపోతుంది. అంటే మనం ఇది ప్రింట్ అవటానికి ఇక్కడ ఓన్లీ చేంజ్ చేసిన వాల్యూ ఏంటి? 5th 5 ప్లేస్ లో ఏం చేంజ్ చేసినామండి? ఇక్కడ మీరు 5 ఇస్తే ఆల్వేస్ స్టేబుల్ వాల్యూ ఉంటుంది, 5 అనేది చేంజ్ అవ్వదు. అదే మీరు ఇక్కడ జే ఇస్తే ఎప్పుడు వాల్యూ ఏమవుతుంది? జేలో వాల్యూ చేంజ్ అయినప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎందుకంటే జే అనేది నార్మల్ వేరియబుల్ కాబట్టి. జే అనేది ఏ వేరియబుల్? నార్మల్ వేరియబుల్ కాబట్టి. క్లియర్? సో ఇలా మీరు అకార్డింగ్ టు కండిషన్ చేంజ్ చేసుకుంటే వాల్యూ అనేది చేంజ్ అవుతాం. ఆ ప్రోగ్రామ్ ఇది కదా మనం రాసిన ప్రోగ్రామ్. j is equal to 1, j less than or equal to 5, j plus plus. I is equal to 1, I less than or equal to j plus I 5 ప్లేస్ లో ఏం రాసిన మనం? j రాసిన. అదేనా? ఒకవేళ 5 4 3 2 1 అంటే సేమ్ ఈ కండిషన్ రివర్స్ రాసి మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం? సో ఫస్ట్ 5 అవుతుంది, j వాల్యూ ఫస్ట్ ఎంత ఉంది? 5. నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. 0 దగ్గర ఫాల్స్. చూడండి 1 2 3 4. ఇంతకుముందు మనం రాసిందేమో 1 1 2 1 2. ఇదేంటి 1 2 3 4 5. ఇలా ఫస్ట్ 5 అది 1 2 3 4 5. ఇది 5 4 3 2 1. సో దీనికి ఎలా రాస్తాం? చూడండి సేమ్ కండిషన్ ఈ 5 ప్లేస్ లో చేరాస్తాం. 5 ప్లేస్ లో చేరాస్తాం. ఓకేనా? సేమ్ ఇది కూడా. ఇక్కడ అక్కడేమో 1 1 2 1 2 3 1 2 3. ఇక్కడ అలా 1 2 2 3 3 4 4 5 5. ఇది డిఫరెంట్. ఇంతకుముందు మనం ఎలా రాసినాం? 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఇక్కడ అలా 1 మళ్ళీ 2 2 3 3 4 4 5 5. సో దానికోసం కండిషన్ ఏం మాత్రం చూడండి. j is equal to 5, j less than or equal to 5, j plus plus. I is equal to 1, I less than or equal to j, I plus plus. ఇక్కడ మనం ఏం వాల్యూని ప్రింట్ చేసినాం? j వాల్యూని ప్రింట్ చేసినాం. అంతే. ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 2 ప్రింట్ అవుతుంది, అదే వాల్యూ రిపీట్. ఎందుకంటే j వాల్యూ 2 టైమ్స్ కూడా ఏముంటది? ఇక్కడ ఇక్కడ j వాల్యూ అవుటర్ లూప్ 2 టైమ్స్ ఏముంటదండి? చూడండి ఇది కదా అవుటర్ లూప్ 3 టైమ్స్ కూడా ఎంత ఉంది? అవుటర్ లూప్ 3నే. ఇప్పుడు మీరు జేని ప్రింట్ చేస్తే 3 టైమ్ ఏమని ప్రింట్ అవుతుంది? 3నే ప్రింట్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ మీరు జేని ప్రింట్ చేస్తే 3 టైమ్స్ ఏం ప్రింట్ అవుతుంది? 3నే ప్రింట్. అదే ఐని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 1 తర్వాత 2 తర్వాత 3. ఎందుకంటే ఇన్నర్ లూప్ వాల్యూ చేంజ్ అవుతుంది, అవుటర్ లూప్ 3 టైమ్స్ సేమ్ ఉంటుంది కదా, అవునా కదా? ఇప్పుడు ఈ j is equal to 1 వాల్యూ ఎన్ని టైమ్స్ ట్రూ అవుతుంది? ఈ లూప్ ప్రకారం 1 టైం, నెక్స్ట్ 2 టైమ్స్, 3 టైమ్స్. సో ఇక్కడ మనం j ని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది.
క్లియరా? ఆల్ఫాబెట్స్. సో మనం ఈ ప్లేస్ లో చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ లో 1 2 3లు ప్రింట్ చేస్తున్నాం కదా సార్. మరి నాకు 1 2 3లు కాకుండా ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి సార్. ప్యాటర్న్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సింబల్ ని ప్యాటర్న్ కింద అనుకున్నాం. హ్యాష్ 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 హ్యాష్. ఎన్ని హ్యాష్లు ఉన్నాయండి? 5. ఎన్ని రోస్? 1 2 3 4. 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? నాకు ఇలా ఇంత ముందులాగా 1 1 2 2 కాకుండా నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. ఇది నా ప్యాటర్న్. ఓకేనా? ఏం లేదండి, ఆ ఐ ప్లేస్ లో మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ఐ ప్లేస్ లో జే ప్లేస్ లో తీసేపోయి మీరు కావాల్సిన సింబల్ రాస్తే ఆ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. 5 టైమ్స్ కదా మనకు కావాల్సిన, 5 రోస్ 5 కాలమ్స్ కదండి. ఎక్కడ? ఈ ఐ ప్లస్ తీసేసి ఏం ప్రింట్ అవ్వాలి నీకు? స్టార్ కదా. దట్స్ ఇట్. ఓకే. సో వెన్ యూ రన్ దిస్ వన్, అదేనా, ఏది రాస్తే ఆ వాల్యూ ఆ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. ఎన్ని రోస్ రాసిన? ఎన్ని రోస్ ప్రింట్ అయింది? 5 రోస్. ఎన్ని కాలమ్స్? 15 రోస్. ఓకే. మరి ఇది ఇన్ఫినిటీ రోస్ అంటే ఎలా అండి? ఇన్ఫినిటీ అయితే ఎలా తిరుగుతుంది చెప్పండి? ఇది ఇన్ఫినిటీ కాదు కదా. ఎన్ని ఇచ్చిన? 50. ఇటు ఎన్ని రోస్? 15. కాలమ్స్ ఎన్ని? రోస్ 15, కాలమ్స్ ఎన్ని? 50. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఎందుకు? 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్ కదా. ఓకే. నెక్స్ట్ దీన్ని మనం సింగిల్ ఫర్ లూప్ ని యూజ్ చేసుకుని టేబుల్ ని ప్రింట్ చేసినాం కదా. ఈ రోజు నెస్టెడ్ లూప్ ని యూజ్ చేసుకుని టేబుల్ ని ప్రింట్ చేస్తాం. అక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింగిల్ ఫర్ లూప్ లో మనం ఏదైనా ఒక టేబుల్ మాత్రమే ప్రింట్ చేయగలం. 5 టేబుల్ తీసుకుంటే 5 టేబుల్ 10 టైమ్స్ ప్రింట్ చేయొచ్చు, 15 టైమ్స్, 20 టైమ్స్, ఎన్ని టైమ్స్ అని ప్రింట్ చేయొచ్చు. కానీ ఒకేసారి 5 6 2 టేబుల్స్ ప్రింట్ చేయలేస్తామా? చేయలేము. చేయలేము. అదే అవుటర్ లూప్, అదే నెస్టెడ్ లూప్ లో ఎట్ ఏ టైం మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నాకు 1 ఏ టేబుల్ ప్రింట్ అవ్వాలండి? 1 టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రింట్ అవ్వాలి? 1 to 10 ప్రింట్ అవ్వాలి.
1 టేబుల్ 1 to 10. ఇది మనం నార్మల్ లూప్ లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు కదా. నార్మల్ లూప్ లో నేను ప్రింట్ చేసినాం కదండి, చేసినా లేదా? ప్రింట్ 1 to ఏ టేబుల్ కావాలి నాకు? 1 టేబుల్ కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి? ఇదే కదా 1 టేబుల్. మరి ఇప్పుడు 1 టేబుల్ పక్కన కానీ కింద కానీ నాకు 2 టేబుల్ రావాలంటే వస్తుందా ఇందులో? వస్తుందా? అదే మనకి నెస్టెడ్ లూప్ లో ఐ వాంట్ ఎన్ 2 tables 1 2. ఈ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అవుతుంది? 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ. అంటే 1 టేబుల్ 20 times 10 times ప్రింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ 1 తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? 2 టేబుల్. ఒకవేళ సార్ నాకు ఐ వాంట్ ఎన్ 1 to 5 tables సార్ అంటే 1 టేబుల్ 2 3 4 5. నాకు ఈ 5 tables ఎంత కావాలి? 10 వరకు అవసరం లేదు సార్, 5 వరకే కావాలంటే 5 tables ప్రింట్ అవుతుంది. బట్ ఎంత వరకు ప్రింట్ అవుతుంది? 5 వరకు ప్రింట్. సో ఈ ప్రింట్ అవ్వటానికి మనం నిన్న కూడా చెప్పింది ఏంటి? ఈ స్టేట్మెంట్ ప్రింటింగ్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సో అది ఎలా రాసినామో చెక్ చేయండి. సేమ్ ఐలో 1, జేలో 1, నెక్స్ట్ ఐ ఇంటూ జే. అక్కడేమో మనం వాల్యూ ఇంటూ 1 into ఐ తీసుకుంటాం, అంటే 1 టేబుల్. 5 తీసుకుంటే ఏమొస్తుంది? 5 టేబుల్. ఇక్కడ ఈ 1 5 మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం? ఐ అనే వేరియబుల్. ఓకేనా? ఐ రిపీట్ అయితే ఐ ఇన్నర్ లూప్ కదండి. ఐ అనేది ఏ లూప్ లో రాస్తుంది? మనం అవుటర్ లూప్ లో రాస్తుంది. 5 తీసుకుంటే 5 1 0. జే అనేది ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. 1 తర్వాత జే ఎక్కడికి వెళ్తుంది? 2, నెక్స్ట్ 3. ఇలా ఎన్ని ఇచ్చినా మనం 10 ఇస్తే 10 times రిపీట్ అవుతుంది. జే వాల్యూ మాత్రం సేమ్ 1 ఉంటుంది. నెక్స్ట్ జే వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ ఏమవుతుంది? 10 times రిపీట్ అవుతుంది. మళ్ళీ జే వాల్యూ 3 అయినప్పుడు 10 times రిపీట్ అవుతుంది. మళ్ళీ జే వాల్యూ 4. సో జే వాల్యూ అనేది అవుటర్ లూప్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? ఇక్కడ మనం 5 ఇచ్చినాం కాబట్టి 6 దగ్గర ఫాల్స్ అవుతుంది. 5 ఇస్తే ఎక్కడ ఫాల్స్ అవుతుంది? 6 దగ్గర ఫాల్స్ అవుతుంది. క్లియరా? అర్థమైందా? సో ఇలా మనం నెస్టెడ్ లూప్ ని యూజ్ చేసుకొని మల్టిపుల్ టేబుల్స్ ని సింగిల్ పేజ్ లో సింగిల్ టైమ్ లో ప్రింట్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అని. సార్ ఐ వాంట్ 1 to 10 to 20 tables 10 times. Each table is 10 times. It will print in all 20 tables one by one. Each table any times print అవుతుంది? 10 times print అవుతుంది. సార్ ఐ వాంట్ ఓన్లీ 17 table. చెప్పండి, ఇప్పుడు నాకు ఓన్లీ 17 table కావాలి. ఇక్కడ ఎంత? ఎందుకు? కండిషన్ ఏంటి? 17 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 17. ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది? 18. 18 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 17. ట్రూ ఫాల్సా? ఫాల్స్ కాబట్టి 1 టైమ్ ప్రింట్ అవుతుంది. 1 టైమ్ రిపీట్ అయి స్టాప్ అయిపోతుంది. నాకు ఈ 17 టేబుల్ 20 దాకా 10 కాదు సార్ 20 వరకు కావాలంటే ఎక్కడ చేంజ్ చేయాలి? ఓకే, 20 17. క్లియరా? ఇలా మీకు కావాల్సిన రిక్వైర్డ్ టేబుల్స్ ని మనం నెస్టెడ్ ఫర్ లూప్ ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ అన్నట్టు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్. ఇందులో మనం నెంబర్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయొచ్చు, సింబల్స్ ప్రింట్ చేసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేసుకోవచ్చు, టేబుల్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ వన్ ఈస్ కంప్లీట్లీ అన్ నెస్టెడ్ లూప్స్ ఆర్ నెస్టెడ్ ఫర్ లూప్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్? ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేను ఫార్వర్డ్ చేస్తా, ఇవి ప్రాక్టీస్ చేయండి. మీరు సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. గూగుల్లో సెర్చ్ చేయండి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అని. డైరెక్ట్ గా ప్రోగ్రామ్ కాపీ చేయొద్దు. ఫస్ట్ ప్యాటర్న్ తీసుకొని ఈ ప్యాటర్న్ కి ఎలా ప్రోగ్రామ్ రాదని మీరు ట్రై చేయండి డిఫరెంట్ మెథడ్స్ లో. రానప్పుడు సొల్యూషన్ చూడండి. పిరమిడ్స్ అని, డిఫరెంట్ ట్రయాంగిల్స్ అని, రెక్టాంగిల్స్ అని డిఫరెంట్ ఫార్మాట్స్ దొరుకుతాయి మీకు. వాటికి వాళ్ళ లూప్ ఎలా రాసింది అనే దాన్ని అబ్జర్వ్ చేయండి. క్లియర్? నో డౌట్ కదా?